మొత్తానికి పెళ్లి బట్టలు అయితే కంప్లీట్ చేసేసాను. పెళ్లి చీరలతో పాటు డైలీ వాడుకునే నార్మల్ చీరలు కూడా ఒకేసారి కుట్టించేశారు పెళ్లి కూతురికి. అలాగే కొన్ని లంగాలు, కొన్ని డ్రెస్సులు కూడా సైజ్ చేయించారండి. అలాగే ఈ బట్టలతో పాటు వాళ్ళ నానమ్మకు కూడా 3 బ్లౌజులు అయితే కుట్టించారు పనిలో పని. అలాగే ఈ బట్టలన్నీ వాళ్ళకి టైంకి ఇచ్చేసరికి నైట్ అయితే అయిపోయిందండి. నైట్ అయినా సరే అన్న మాటకైతే ఇచ్చేయాలి అని అయితే నేను అనుకున్నాను. అలాగే ఇచ్చేసాను. ఈ చీరలు వచ్చే వరకు వాళ్ళ అత్త వాళ్ళి అండి. ఇందాక చూపించింది అయితే పెద్దత్తది, ఆ తర్వాత చూపించింది అయితే పింక్ కలర్ శారీ వాళ్ళ చిన్నత్తది. ఇవి వచ్చే వరకు పెళ్లి కూతురు బట్టలు అండి. ఈ మోడల్ బ్లౌజులన్నీ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజులు అయితే మొత్తం 3 బ్లౌజులు కుట్టాను. మోడల్ బ్లౌజులు అయితే ఈ 3 మోడల్ బ్లౌజులు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళైతే విజయలక్ష్మీపురం నుంచి అయితే వచ్చారు. మాకు వీళ్ళకి 4 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. అక్కడి నుంచి అయితే వీళ్ళు నా కోసం అయితే బట్టలు తీసుకొని వచ్చారు. వాళ్ళు వచ్చినందుకు ఎంత లేట్ అయినా సరే వాళ్ళకైతే నీట్గా కుట్టాలని అయితే అనుకున్నాను. అలాగే వీళ్ళకి ఆ బట్టలు ఇచ్చే వరకు నైట్ అయితే అయిపోయిందండి. ఆ నైట్ టైంలో అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ అయితే కలిపి అయితే వచ్చారు షాప్ దగ్గరికి. వీడియో తీస్తున్నానని పెళ్లి కూతురు అయితే దాక్కుంటుందండి. వీళ్ళందరూ అయితే వాళ్ళ ఫ్రెండ్స్. నైట్ అయితే అయిపోయింది. ఎలా అయితే టైంకి అయితే ఇచ్చేసాను. థ్యాంక్ యూ.